ఈరోజు కొత్త వాళ్ళని పరిచయం చేసుకున్నాము. ఎవరెవరు కొత్త వాళ్ళు ఉన్నారో చూద్దాం. ఈరోజు నేను ఫస్ట్ డే వచ్చాను సార్. ఈరోజే వచ్చాను. ఎవరున్నారు సార్? ఈరోజే వచ్చాను. మీ పేరు? వెంకటేశ్వర గారు. హాయ్ వెంకటేశ్వర గారు, చెప్పండి. హాయ్ చెప్పండి సార్కి. హాయ్ చెప్తా ఉన్నారు. మంచిది. ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు? కులకుర్తి నుంచి ఇక్కడికి వచ్చారు. ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని? వీరేష్ అనే ఒక అబ్బాయి చెప్పాడు. ఓకే, అయితే ఎందుకోసం వస్తా ఉన్నారు? మరి ఎందుకోసం వస్తా ఉన్నారు? కంటి గురించి సమస్య ఉంది కాబట్టి వచ్చారు. మన దాంట్లో కంటి సమస్య కూడా మంచిగా చేయొచ్చా? మంచి ఆహారం తింటే మంచి ఆరోగ్యం వస్తుంది, అవునా కదా? మంచి ఆహారం తింటే మంచి ఆరోగ్యం, అంతే అండి. ఓకేనా? అయితే మేము ఇక్కడ గ్యారంటీ ఇచ్చేది రెండిట్లకండి. ఒకటి బరువు పెంచడం, బరువు తగ్గించడం. ఈ రెండిట్లకైతే గ్యారంటీ ఇస్తాం. దీంతో పాటు ఈ క్రమంలో, ఈ జర్నీలో మీకు ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ నార్మల్ కావచ్చు. ఓకేనా? మీ ఇలాంటి కంటి సమస్య ఉన్న వాళ్ళకు చాలా మంది వాళ్ళకు నార్మల్ అయినాయి. మీరు కూడా ఓపికగా ఉంటే, మాకు సపోర్ట్ చేస్తే మీకు కూడా మారచ్చు. ఓకేనా? అయితే ఓకే సార్, ఒక 3 రోజులు సపోర్ట్ చేయండి. ఈరోజు షేక్ అండ్ ఎఫ్ఎస్ ఇస్తారు, మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? గంటకు 1 గ్లాస్ వాటర్ తాగాలి, కొంచెం టీ కానీ స్వీట్ కానీ దూరంగా పెట్టాలి. ఇది ఇంత చేయాలి. ఓకేనా సార్? మీ పేరు లాస్ట్లో? మీ పేరు? శేఖర్ గారు. హాయ్ శేఖర్ గారు, చెప్పాలి. మీకు అందరికి చెప్పాను కదా హాయ్, నేను మీరు కూడా చెప్పాలి. హాయ్ శేఖర్ గారు. మీరు ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు? కులకుర్తి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు మనకి కదా, మంచిదే. మీరు ఎందుకోసం వస్తా ఉన్నారు సార్? అలర్జీ అని వచ్చారు. ఓకే అండి. అలర్జీ గురించి కూడా కొంతమందికి నార్మల్ అయ్యింది కాబట్టి మీకు కూడా కావచ్చు సపోర్ట్ చేస్తే. నాకే అయింది, మిగతా వాళ్ళతో కంటే నాకే అలర్జీ అనేది ఇప్పుడు బెటర్ అయింది కాబట్టి మీకు కూడా కావచ్చు. నాకు లాగా మీరు ఇక్కడ ఉంటే. ఓకేనా? మీకు కూడా కావచ్చు అండి, ఉండండి ఓపిక. అయితే ఒక 3 డేస్ అనేది కమిట్మెంట్ ఇవ్వాలి. మీరు కూడా అంతే అండి. ఈరోజు షేక్ అండ్ ఎఫ్ఎస్ ఇస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత గంటకు 1 గ్లాస్ వాటర్ తాగాలి. తర్వాత వచ్చేసి స్వీట్ కానీ టీ కానీ తీసుకోకూడదు. ఏం బాగుందనేది రేపు చెప్పాలి. ఓకేనా? ఉంటారా? సపోర్ట్ చేస్తారా? థ్యాంక్ యూ. అయితే ఈరోజు నేను 2వ రోజు. నిన్న వచ్చాము సార్, షేక్ అండ్ ఎఫ్ఎస్ తీసుకున్నాము. ఈరోజు నేను 2వ రోజు. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 2. హ్యాండ్ రైజ్ చేయండి, ఇబ్బంది లేదు. మనం బాగా ఎనర్జెటిక్గా ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం చిన్నపిల్లలే, మీరందరూ చిన్నపిల్లలే నాకు. ఓకేనా సార్? మీరు నిన్న షేక్ అండ్ ఎఫ్ఎస్ తీసుకున్నారా? ఏం బాగుంది? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం గమనించారు? మరి గంటకు 1 గ్లాస్ వాటర్ తాగారా? ఏం గమనించారు? అదే ఏం బాగుంది అనేది చెప్పాలి. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు కదండి, జనరేషన్ బాగలేదు. ఎవరిని కూడా నమ్మకూడదు. చెప్పండి. అంటే మిమ్మల్ని నన్ను కూడా నమ్మద్దని మీరు అదే అవ్వాల్సింది. చెప్పండి. ఏం బాగుంది? ఒక్కరోజుకే? ఇంకా కొంచెం అది ఎలా అనిపించింది? ఎక్కువ డేవులు వచ్చినాయి. క్లాప్స్ ఇవన్నీ సారీ, సూపర్ రిజల్ట్ కదా. మనం ఏమి ఇచ్చాము? నేను ఏదైతే తాగానో సార్కి అదే ఇచ్చాను. నేను ఏమి ఇవ్వలేదు, అవునా కదా? మీతో పాటు నేను ఏదైతే తాగానో మీకు అదే ఇచ్చాను. ఓకే సార్? ఈరోజు రేపు కూడా ఇలాగే చెయ్యండి, చూద్దాం. రేపు చెప్తాం మీకు రిజల్ట్. మేడం సార్, మీ పేరు? శ్రీనివాసులు గారు. హాయ్ శ్రీనివాసులు గారు, మీరేం రోజులు అయింది? 5. నేను 2వ రోజు వాళ్ళని అడిగాను. ఓన్లీ 2వ రోజు కదా. ఇంకెవరున్నారు 2వ రోజు అన్న వాళ్ళు? మేడం మీ పేరు? చిన్నలక్ష్మి గారు. హాయ్ చిన్నలక్ష్మి గారు, నిన్న షేక్ అండ్ ఎఫ్ఎస్ తీసుకున్నారు. గంటకు 1 గ్లాస్ వాటర్ తాగమని మీ కోచ్ చెప్పారు. చేశారా? మరి ఏం బాగుంది? ఏం గమనించారు? ఇంకా టేబుల్ ఎక్కువ వచ్చినాయి మీకు కూడా. ఇంకా ఆకలి బాగా వేసిందా? నిద్ర ఎలా వచ్చింది? బాగా పడుకున్నారు. సూపర్ అని క్లాస్ చూడండి. ఒక్కరోజు రిజల్ట్, జస్ట్ 1 డే, అవునా కదా? సూపర్ అండి. ఈ విధంగానే మీరు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి ఇక్కడ ఏదైతే చెప్తారో ఇంటికి వెళ్ళి అది చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది, అవునా కదా?
ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి. బాడీ అప్ అండ్ డౌన్ అయినట్లు, నీరసం వచ్చినట్లు వస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం ఫుడ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఫుడ్ని అందుకని నేను బాగా తినండి అని చెప్తా ఉంటా. తినుకుంటూనే బరువు తగ్గాలి అనే కదా, ఇలాంటివి చేయాలి. తినకుండా బరువు తగ్గితే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండొచ్చు అనే కదా. ఇప్పుడు మనం ఆరోగ్యం తెచ్చుకోవాలంటే 2 చోట్లకి వెళ్ళాలి. ఎక్కడెక్కడ వెళ్ళాలి మరి? ఆరోగ్యం తెచ్చుకోవాలంటే రెండు చోట్లు ఉన్నాయి. ఎక్కడెక్కడికి వెళ్ళాలి? ఏం పనులు చేయాలి? 2 పనులు చేయాలి అని చెప్తా ఉన్నా. ఏం పనులు చేయాలి? లక్ష్మమ్మ మీకు ఏమన్నా ఐడియా ఉందా? చేళ్ళకి వెళ్తే ఆరోగ్యం ఎట్లా వస్తుందండి? పని అవుతుంది కదా. ఏం పనులు? ఆరోగ్యం అయితే చెడిపోయింది, 2 చోట్లకి వెళ్ళాలి. ఆరోగ్యం కావాలండి అది మనకు తెలియదు కదా. ఆహార విధానం, జీవన విధానం మార్పు తెచ్చుకోవాలి. ఇంకేం చేయాలి? 2 చోట్లకి వెళ్తామండి, మనకి ఆరోగ్యం బాగలేదు, 2 పనులు చేయాలి. శాంతమ్మ గారు చెప్పారు కదా, కలాప్స్. ఒకటి హాస్పిటల్కి వెళ్ళాలి, ఒకటి ఇక్కడికి రావాలి. ఈ 2 పనులు చేయాలి. ఒకటి ఏంటి? మందులతో ఆరోగ్యం, ఒకటేది ఆహారంతో ఆరోగ్యం. ఇవి 2 కావాలి. మందులతో ఆరోగ్యము, ఆహారంతో ఆరోగ్యం. మనది ఏది మరి? ఈ 2లో ఏది? 2 కావాలి. 2 కావాలి అంటే ఆహారంతో ఆరోగ్యం కావాలి. అది మన ప్రాసెస్. ఇక్కడ ఏంటి? మందులతో ఆరోగ్యం. ఆరోగ్యం చెడిపోయిందంటే మనకు తక్కువ గుర్తొచ్చేది హాస్పిటల్ గుర్తొస్తుంది. అవునా? న్యూట్రిషన్ సెంటర్ ఎప్పుడు గుర్తొస్తుంది? న్యూట్రిషన్ సెంటర్ అంతా ఎప్పుడు గుర్తొస్తుంది? దాదాపు మనకు గుర్తు రాదు, ఎందుకంటే మన ఏరియాలో రేర్గా ఉన్నాయి. దీనిపైన అవగాహన చాలా తక్కువ ఉంది కదా. ఎవరో ఒకరు చెప్పడం వల్ల ఇక్కడికి వస్తూ ఉంటాం, అంతేగాని ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళేం డాక్టర్స్, వాళ్ళు ఎట్లా బాగా చేస్తారు, వాళ్ళేమి స్కానింగ్లు తీస్తారా కదా, మందులు ఇస్తారా అని అడుగుతూ వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఇవే అడుగుతూ ఉంటారు. కానీ ఇవి కాదు కదా. 2 కావాలి. ఒకటి మందులతో ఆరోగ్యం, ఒకటి ఆహారంతో ఆరోగ్యం. మందులతో ఆరోగ్యం ఎప్పుడు వెళ్తామంటే ఆరోగ్యం చెడిపోయినప్పుడు మందు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఊరుకున్నప్పుడు వెళ్తామా? ఎవరు వెళ్ళాం. ఇక్కడికి ఎప్పుడు రావాలి? ఆరోగ్యం చెడిపోకుండా ఉండాలంటే ఇక్కడికి రావాలి. మినిమం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటే ఇక్కడికి రావాలి. ఆరోగ్యం చెడిపోకూడదు అంటే దీంట్లో ఏమంటారంటే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని పెద్దలు సామెత చెప్తారు కదా. మన దగ్గర ఆరోగ్యం చెడిపోకముందే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ 2ని ఏమంటారంటే, ఇక్కడ వచ్చేసి సిక్నెస్ ఇండస్ట్రీ అంటారు, ఇక్కడ వచ్చేసి ఇది ఏమంటారు? వెల్నెస్ ఇండస్ట్రీ అంటారు. గుర్తుపెట్టుకున్నారు మేడం, క్లాస్ వచ్చు. వెల్నెస్ ఇండస్ట్రీ. దీంట్లో ఆహారంతో ఆరోగ్యం ఎలా, దీంట్లో మందుల ద్వారా ఆరోగ్యం ఇచ్చేది ఈ ఇండస్ట్రీలు. ఈ 2లో ఎక్కడ ఉండాలని కోరుకుంటారు మీరు? ఎక్కడ ఉండాలని కోరుకుంటారు? కొంతమంది డాక్టర్ దగ్గరికే పోవడానికి ఇష్టపడతా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకున్న ఒక భ్రమ ఇది, డాక్టర్ బాగు చేస్తాడు. నీ కడుపులో ఉండేది నువ్వు మార్చుకోకుంటే డాక్టర్ ఏం చేస్తాడు? తొందర తగ్గిపోతాడు, అప్పటికి తగ్గుతాడు. కరెక్టే, డాక్టర్ గారు దాంట్లో గొప్ప విషయమే. ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ ఉంటారు డాక్టర్ గారు, వాళ్ళు కూడా గొప్పలే. కానీ నీవు బాడీలో ఉండేది నువ్వు మార్చుకుంటే తప్ప ఏ డాక్టర్ ఏం చేయలేదు. అవునే కదా. నీ బాడీలో ఏదో ఒక లోపం ఉంది, అది నువ్వు క్లియర్ చేసుకోవాలి. చేసుకోవాలంటే ఎవరి చేతిలో ఉంది? డాక్టర్ చేతిలో ఉందా? లేదండి, మన చేతిలోనే ఉంది కదా. డాక్టర్ చేతిలో ఏముంది? సరే అమ్మా నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ మందులు వాడు అంటాడు. ఆ మందులు తెచ్చుకొని మనం ఏం చేస్తాము? వాడతాం. వాడితే సరే నీకు ఎముకలకి నొప్పులు ఉన్నాయి, ఎముకలకు సంబంధించిన టాబ్లెట్ ఇస్తాడు డాక్టర్ గారు. మరి నీ బాడీలో ఎముకలు ఒకటే ఉన్నాయా? అంతేనా మేడం? బోన్స్ ఒకటే ఉన్నాయా? మనకు కండరాలు ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి కదా, ఎన్నో ఉన్నాయి మిషన్లు. మరి నువ్వు ఈ మందులు తింటా ఉన్నావు నొప్పుల కోసం అని, ఆ మందు మన బాడీలోకి పోయినప్పుడు ఎముకలకి సరిపోతుంది, మరి మిగతా వాడికి కూడా అందుతుంది కదా. కడుపులోకి వేయడం అయితే మనం డైరెక్ట్ ఎముకకి ఇవ్వం కదా, ఇస్తామా? కడుపులోకి ఇస్తాం. మన న్యూట్రిషన్ అయితే డైరెక్ట్ పొట్టలోకే వేస్తాం, మెడిసిన్ కూడా పొట్టలోకే వేస్తాం.
ఆపరేషన్ అయితేనే సార్ ఏది కావాలంటే ఆపరేషన్ చేస్తే తప్ప ఏ పార్ట్ చెడిపోతే అది తీసి పాడు చేసి కొన్ని రికవర్ చేస్తారు. మందులు అయితే బాడీ మొత్తానికి మందులు వేస్తాం. ఈ మందులు ఈ కెమికల్స్ అనేది యూజ్ చేసినప్పుడు మనం పొట్టలోకి వేస్తాం ఫస్ట్. ఈ పొట్టలోకి వేసినప్పుడు ఓన్లీ ఎముకలకే అందుతుంది అంటే ఎంతవరకు నిజం అనేది మీరే చెప్పాలి. అంటారు అన్ని ఆర్గాన్స్ దగ్గరికి సప్లై అవుతుంది. మరి ఎముకలు ఇచ్చిన మందు మిగతా వాటికి కూడా సప్లై అవుతుంది. మరి అవి చెడిపోకుండా ఉంటాయా? నేను కిడ్నీ, ఎందుకంటే కిడ్నీ కదా ఫిల్టర్ చేయాల్సింది, కిడ్నీ పైన ఎఫెక్ట్ పడుతుంది. మరి మందులు తిన్న తర్వాత మనకు ఆరోగ్యం రావాలి. మరి ఎందుకు రావట్లేదు? ఒక దానికని పోతే ఇంకొకటి తయారవుతుంది ఈ మందులు తినడం వల్ల. మరి ఎట్లా ఇది? దీన్ని ఎట్లా అరికట్టాలి? నువ్వు మారాలి ఫస్ట్. అవునా కదా? మెడిసిన్ ఎంతవరకు న్యాయం? మరి మళ్ళీ తప్పు పట్టకూడదు మనం. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు పోయేది కూడా మనమే డాక్టర్ దగ్గరికి. తప్పదు పోవాల్సింది. ఇప్పుడు ఒక ఆయన గుండె నొప్పితో వచ్చాడు మన దగ్గరికి, మనం ఏం చేస్తాం? ఆయనకి ఏమైనా చేయగలమా మనం? అయ్యో పాపం అనుకోవడం తప్ప ఏం చేయాలి. అదే డాక్టర్ అయితే పట్టున కోస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. అప్పుడు అవసరం డాక్టర్, అప్పుడు అవసరమైంది డాక్టర్. పక్కన లోపల తీసుకెళ్తాడు, కంతులు వేస్తాడు, కోస్తాడు. అది ఏదైతే చెడిపోయిందో దాన్ని పక్క వాడేసి మిగతా అదంతా పుట్టేసి బయట పంపిస్తాడు. అవునా కదా? ఒకసారి ఊహించండి. వద్దులేండి కదా, అంత దూరం మనం పోకూడదు. డాక్టర్ దగ్గరికి మనం పోకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి? మన ఆహార విధానం అనేది మార్చుకోవాలి. మనం మొత్తం రోగాలకి కారణం ఏంటి? మనం తినే ఆహారమే. అవునా కదా? గతంలో ఇదే ఆహారం తిని 100 ఏళ్ళు జీవించారండి. మనం తినే ఆహారమే గతంలో తిని 100 ఏళ్ళు జీవించారు. మనం ఎందుకు 30-40 ఏళ్ళకి ఇట్లా అవుతున్నాం? మరి ఎందుకు అవుతా ఉన్నాం? పోషకాహారం లేదు, ఇంకా కెమికలైజేషన్ అయింది. ఫుడ్ అనేది కెమికలైజేషన్, మందుల మహిమైపోయింది. మనం తినే పప్పులో మందులే, రైస్లో మందులే.